రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా అంబికా కంపెనీ నుంచి కొత్తగా వచ్చిన సుప్రభాతం అగరబత్తిని ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి రోజున తమ కంపెనీ నుంచి కొత్తగా వచ్చిన సుప్రభాతం బ్రాండ్ అగరబత్తిని ప్రారంభించడం సంతోషంగా ఉందని అంబికా దర్బార్ బత్తి వ్యవస్థాపకులు అంబికా కృష్ణ తెలిపారు. పూజ ప్రారంభించినప్పుడు అగరబత్తిని వెలిగిస్తే భగవంతుడితో పాటు మనం కూడా ఆ సువాసనను ఆస్వాదిస్తామన్నారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన సుప్రభాతం అగరబత్తి డబ్బాను ఓపెన్ చేస్తేనే సంగీతం వినిపించడంతో పాటు సువాసన కూడా వస్తుందన్నారు. తమ అబ్బాయి అంబికా రామచంద్రరావు ఈ ప్రయోగాన్ని చేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అంబికా కృష్ణ తెలిపారు. దివ్యక్షేత్రం పుణ్యక్షేత్రం ముచ్చింతల్లో 108 దివ్య దేశాలు ఒకే దగ్గర ప్రతిష్ఠింపబడి సంవత్సరాలుగా ప్రజలకి ఆశీస్సులు చేస్తున్నటువంటి దివ్యక్షేత్రం పుణ్యక్షేత్రం ఈ రామానుజ స్వామి ఈ యొక్క క్షేత్రం. ఇటువంటి ఈ క్షేత్రంలో ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన చిన్నజీయర్ స్వామి వారి చేతుల మీదుగా మా అంబికా సంస్థల నుంచి వచ్చిన కొత్త ఉత్పత్తి సుప్రభాతం అనే అగరబత్తిని మేము రిలీజ్ చేశాం. ఇంతవరకు జనరల్ గా ఎలాగుంటుందంటే భగవంతుడికి అగరబత్తి వెలిగించినప్పుడు ముక్కుతో ఆ వాసన మనం స్వీకరిస్తాం, భగవంతుడు కూడా స్వీకరిస్తాడు. కానీ ఈ రోజున ఈ అగరబత్తి ప్యాకెట్ ఉన్న గొప్పతనం ఏంటంటే అగరబత్తి ప్యాకెట్ తీయంగానే వెంకటేశ్వర సుప్రభాతం మనకి వినిపిస్తుంది. అది దీంట్లో ఉన్నటువంటి గొప్పతనం. అటు ముక్కు ద్వారా ఆ యొక్క సువాసన అనుభవిస్తూ శివుడి ద్వారా స్వామి యొక్క నామస్మరణ చెప్తూ ఒకేసారి పూర్తి చేసుకునే సౌభాగ్యానికి ఒక అలవాటుని చేసుకోవాలన్న ఉద్దేశంతో మా అబ్బాయి అంబికా రామచంద్రరావు దీని యొక్క సృష్టికర్త ఈ యొక్క ప్రోడక్ట్ ని చేశాడు. కాబట్టి ఇది చూడండి, ఇలా తెరవంగానే ఈ వెంకటేశ్వర సుప్రభాతం ఇలా వస్తుంది. సుప్రభాతం అగరబత్తి పరిమళం అన్ని వైపులా వ్యాపించాలని చిన్నజీయర్ స్వామి ఆశీర్వదించారు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానంగా ప్రసిద్ధి చెందినటువంటి అంబికా దర్బార్. సో వారి పేరే అంబికా కృష్ణ. వారి ఇంటి పేరు ఏంటో తెలియదు, అంబికా కృష్ణ అనే పేరే. సో వారు ఈ వేళ సుప్రభాతం అనే పేరుతోటి ఒక అందమైనటువంటి కొత్త బ్రాండ్ అగరబత్తి బ్రాండ్ సమర్పణ చేస్తున్నారు సమాజానికి. దాని పరిమళం అన్ని వైపులా వ్యాపించాలి. అది కంటికి మంట రాకూడదు, మొక్కుకి మాత్రం పరిమళాన్ని ఇవ్వాలి, మనస్సుకి ఆహ్లాదాన్ని ఇవ్వాలి. అందుకోసం దాంట్లో వారు అద్భుతమైనటువంటి మ్యూజిక్ ని కూడా అనుసంధానం చేశారు. చాలా బాగుంది. వారి కుమారుడు శ్రీమా రామచంద్ర చాలా సంతోషంగా వారు ఈ చేసేటటువంటి సేవలని భగవద్ వైభవాన్ని పెంచడానికి మరింత బాగా చేయాలి.